హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇలా వర్షం పడుతున్నప్పుడు మనకి నచ్చిన ఫ్రెండ్స్తో కలిసి చక్కగా టూర్కి వెళ్తే ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది కదా. అదే వాటర్ ఫాల్స్కి వెళ్తే అబ్బబ్బా ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం సెకండ్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ అనమాట ఆంధ్రప్రదేశ్లో. అదేంటో గెస్ చేయండి. మీరు గెస్ట్ చేసేటప్పుడు నేను వాటర్ ఫాల్స్కి అయితే తీసుకొచ్చేసాను. ఇదేం వాటర్ ఫాల్స్ ఇప్పుడైనా మీకు అర్థమైందా? తరాబో వాటర్ ఫాల్స్ అనమాట. ఈ తరాబో వాటర్ ఫాల్స్ని పిట్టల బుర్ర వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఈ వాటర్ ఫాల్స్ చూస్తేనే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో స్విమ్ చేస్తే అబ్బా భలే ఉంటుంది. అలాగే పక్కనే బ్యాంబూ చికెన్ ఉంది. అరకు అంటేనే మనకి గుర్తొచ్చేది బ్యాంబూ చికెన్. బ్యాంబూ చికెన్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఈ వాటర్ ఫాల్స్ క్లిప్ వచ్చి జస్ట్ కొంచెం స్లో మోషన్లో అయితే తీసాను. జస్ట్ ఒక క్లిప్పే స్లో మోషన్లో ఉంటుంది, మిగిలిందంతా నార్మల్ మోడ్లోనే ఉంటుంది. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వాటర్ ఫాల్స్ని ఎంజాయ్ చేస్తూ చూడండి. మీలో ఎంతమంది అయితే వాటర్ ఫాల్స్కి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడైతే పైన వ్యూ ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గో. ఇదిగోండి చూడండి పైన వ్యూ. పైన కూడా చాలామంది వెళ్ళారు. పైనుంచి కూడా బాగుందన్నమాట. అదిగోండి పైనుంచి చాలామంది నడుస్తూ చూస్తున్నారనమాట. పై వ్యూ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే మీకు ఒక సర్ప్రైజ్ గెస్ట్ అయితే వస్తారు. లెట్ us టాక్. ఇప్పుడైతే గెస్ట్ని అయితే చూశారు. ఇప్పుడు అరకు అనగానే మనకి గుర్తొచ్చేది వెదర్ అనమాట. ఇప్పుడు వెదర్ని అయితే చూడండి ఎంత అందంగా ఉందో. చూడండి ఎంత భలే ఉంది కదా. వాటర్ ఫాల్స్ చూడడానికి బాగుంటుంది కానీ దాని దగ్గరికి రావాలంటే చాలా చాలా కష్టం అండి. అలాగే బోల్డ్ అన్ని కొండలు ఎక్కాలి, చాలా దూరం నడవాలి. ఇప్పుడు అలా నడిచి మీరు ఎంత దూరం వచ్చారంటే చాలా వరకు ట్యాన్ అయిపోతుంది మీ ఫేసు. అందుకోసం మీకోసం ఒక రెమెడీ అయితే చెప్తాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. నేను అరకు నుంచి తెప్పించిన కాఫీ పౌడర్ అనమాట. ఇది బాగా పనిచేస్తుంది. ఒక 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకుంటున్నాను. అలాగే 3/4 టేబుల్ స్పూన్ పసుపండి. దీన్ని చక్కగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా తేనె ఉంటుంది కదండి, పట్టు తేనె. అది కూడా న్యాచురల్ది అయితే మంచిదండి. ఇదిగోండి పట్టు తేనె. దీన్ని కలిపి మిక్స్ చేసుకుని చక్కగా ప్యాక్లా వేసుకుంటే ఉంటుందండి. నిజంగా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇన్స్టెంట్ గ్లో అయితే వచ్చేస్తుంది. ఈ రెమెడీని మీరు కంపల్సరీగా ఫాలో చేయండి. ఇదిగోండి ఇలా థిక్ పేస్ట్లా అయింది కదా. దీన్ని ఇప్పుడు నేనైతే హ్యాండ్కి అయితే అప్లై చేస్తున్నాను. చూడండి రిజల్ట్ అయితే వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. ఈ ప్యాక్ వేసుకుని ఒక 15 to 20 మినిట్స్ ఉంటే చాలండి. చాలా బాగా యూజ్ అవుతుంది ట్యాన్ రిమూవర్ కింద. మీరు ఎప్పుడైనా ట్యాన్ అయిపోతే ఇది మాత్రం కంపల్సరీగా ప్యాక్ వేసుకోండి. ఇది గర్ల్స్కి బాయ్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. గర్ల్స్కి కాదు బాయ్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత బాగా గ్లో వచ్చిందో. వెంటనే చేశాను.